ఇది హార్న్ కొట్టరా తమ్ముడు. గిట్లా వెళ్ళిపోతే బాగుంటుంది వేయడానికి. అలా ముందు చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. సూపర్గా ఉండింది అబ్బా ఈరోజు మాత్రం రైడ్ అయితే, మెమొరబుల్ రైడ్. సో గాయస్, మీలో నైట్ రైడ్ ఎంతమంది చేశారో, ఎంత దూరం వెళ్ళారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి గాయస్. సో గాయస్, పార్ట్ 2 అనమాట మన ఈరోజు ఈ వీడియోలో. సో ట్రాఫిక్ అందరూ పూజలకి అయితే వెళ్తూ ఉన్నారు. చూడండి ఎలాగుందో ఇక్కడ, హెవీగా ఉందబ్బా. సో ఏదో ప్రోగ్రామ్ కూడా ఉంది, ఎవరో వస్తారు, ఐ డోంట్ నో. చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడైతే మాత్రం. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. వెళ్ళు బాబాయ్, మన మోహన్ చేస్తావు. రాంగ్ రూట్లో వచ్చేసిన, అటేటైనా రూట్స్ ఉంటే అటు వెళ్ళిపోవాల్సింది. ఒక్క బైక్ కూడా రావట్లేదు ఎదురు నుంచి, అదే నేను కొంచెం గిల్టీగా అయితే ఉంది. వస్తుంది రియాక్షన్స్. మనం ఏదో పెద్ద బైక్ వేసుకుని ఉన్నామా, చిన్న బైకే కదా. సో గాయస్, ఏంది గాయస్ ఇది, ఇంకా రూట్ లేదు బాబా, ఇటే వెళ్ళాలి తప్పదు. సో ఏమని మనం స్టార్ట్ చేసినామో పార్ట్ 2. ఇది హార్న్ కొట్టరా తమ్ముడు. గిట్లా వెళ్ళిపోతే బాగుంటుంది వేయడానికి. అలా వెనకాల బైక్స్ వస్తూ ఉన్నాయి, మనం ఫస్ట్లో అయితే ఉన్నాం. ఎన్ని షాప్స్, ఎంతమంది చూడండి ఎలాగుందో, సూపర్గా ఉంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HRW Vlogs. సో పార్ట్ 2. సో ఎగ్జాక్ట్లీ టైం అయితే 6 అవుతా ఉంది. 6కి మనం అయితే ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాం. సో 120 కిలోమీటర్స్ రైడ్ ఎలాగపోతుందో. ఇక్కడే గాలి కూడా ఆడట్లేదు. అమ్మా జరుగుబోయే. ఇదేందా, ఇదే బురకాలా? అమ్మా, వేరే రూట్ ఉంటే కూడా బాగుండేది అబ్బా. వచ్చేసినాంలే, ఫ్రంట్లో కనిపిస్తూ ఉంది. నైట్ అయితే ఈ గోపురాలు అంతగా బాగా కనిపించదు. హాయ్ ఫ్రెండ్స్. ఏంది చిన్న అట్ట చూస్తున్నా. జరగంటారు అబ్బా అంటున్నాడు అన్న అయితే. కరెంట్ వెళ్ళిపోయిందా? సో వచ్చిన వర్క్ కూడా పెండింగ్ అయితే అయిపోయింది గాయస్. ఈడు మళ్ళీ వచ్చినాడు. అమ్మాయి వచ్చేసినామబ్బా, అట దాటుకొని. అమ్మ బే బుడ్డోడా, పక్కపోబే. సో ఇక్కడ మొబైల్స్కి కవర్ కూడా వేస్తూ ఉన్నారు, బ్యాక్ కవర్. సో ఇది ఒక్కటి వర్త్ మాలాంటి వాళ్ళకి. బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అంత క్వాలిటీ ఉండదబ్బా. నా షర్ట్ అయితే తప్ప అయిపోయింది ఈ చెమట వల్ల. అబ్బా నాయన, చల్ల గాలి వస్తుంది అబ్బా ఇక్కడైతే. వచ్చిన రూట్ ఎటో. సో అటు ఇటు కింద మీద పడి అయితే, సో పొద్దున ఇటు వచ్చాము, అటు అయితే వెళ్తున్నాం గైస్. సో అంతగా కనిపించదు. సో వన్స్ మనం హైవే ఎక్కిన తర్వాత అయితే, సో అక్కడి నుంచి ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది. సో మనతోటి ఇంకొక బైకర్ కూడా ఉన్నాడనమాట. సో జాఫర్, యూట్యూబ్ నేమ్ ఈజ్ మోటో విహారీ వ్లాగ్స్. ఇదిగోండి. సో గాయస్, ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోవడమే గాయస్. సో కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంది. సో ఎప్పుడు రాని ప్లేసెస్ కదా, సో కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంది గాయస్. అబ్బా సరిగ్గా ఉంది నాకు అది ఇప్పుడు. సో ఈ వైజర్లో నుంచి అంటే రిఫ్లెక్షన్స్ ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి.
అయిపోయానండి నేను ఎప్పుడైతే. సో ఇమీడియట్లీ ఏంటంటే గ్లాసెస్ కొనాలి మనం అయితే. సో ఫ్రంట్ నుంచి ఏదైనా వెహికల్ వచ్చిందా సో మనకైతే అంతగా కనిపించదు. సో పార్ట్ 2లో అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఫస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళైతే ఫస్ట్ వ్లాగ్ అయితే చూడండి గాయస్. సో మనం ఎందుకు వచ్చినామో ఏందో మొత్తం అయితే మీకైతే అందులో అయితే ఉంటుంది. సో నేనైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకోకుండా అయితే వెళ్ళిపోతున్నా. ఏమొద్దు అని వెళ్ళిపోతా ఉన్నా. ఏంటంటే ఈ ఊర్లో నుంచి అయితే ఇక ఎగ్జిట్ అనమాట. చూడండి గాయస్, కనిపిస్తుందో లేదో, ఏదో భయంగా ఉంది నాకైతే మాత్రం ఇటు వెళ్తూ ఉంటే. అయ్యా నాయనో, చాలా అంటే చాలా భయం వేస్తుంది. సో వెనకాల వాడు ఉన్నాడని కొంచెం ధైర్యంగా అయితే ఉంది. సో ఒక్కడిని కానీ వచ్చి ఉంటే ఇక్కడ ఒక వంతెన కూడా ఉంది, బ్రిడ్జ్. సో దీన్ని కూడా మనం అయితే క్రాస్ చేయాలి. భయపడిపోయాను స్వామి, ఎవర్రా ఇక్కడ ఈ టైంలో ఇక్కడ. గుండె జల్లనిందిగా. నాయనా, ఏమైనా ఉందా రోడ్? ఇది ఫుల్ అడ్వెంచర్ రోడ్. సో గాయస్, రైట్ నౌ టంగుటూరు. సో మీతో మాట్లాడాలంటే వైజర్ వేయాలి. వైజర్ వేస్తే రిఫ్లెక్ట్స్ అయితే చింపేస్తుంది అంతే. ఒక బండిది ఏమొస్తుందో ముందు కూడా అర్థం కావట్లేదు, అలాగుంది. వెళ్దాం ఇలాగే మీతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా స్లోగా. రోడ్డు ఉందబ్బా. మీరు కానీ ఎవరైనా మదనూరుకి వెళ్ళాలంటే సో నేను వెళ్ళిన రోడ్లో మాత్రం అస్సలు వెళ్ళబాకండి గాయస్. సో నైట్లో మాత్రం అస్సలు వెళ్ళబాకండి. సో చాలా అంటే చాలా డేంజరస్ రోడ్ అది మాత్రం. సో అక్కడ ఏదేదో మర్రి చెట్లు గిరి చెట్లు మొత్తం అయితే చాలా అంటే చాలా డేంజరస్గా అయితే ఉంది. సో గాయస్, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సో ఆ రూట్లో నుంచి వెళ్ళండి. వేరే రూట్ అయితే ఉంది. సో ఇటు షార్ట్ కట్ అని మీరైతే టంగుటూరు నుంచి వెళ్ళారు అనుకోండి, సో బిస్కెట్ అయిపోతారు. సో నైట్లో మాత్రం అస్సలు వెళ్ళబాకండి. సో డేలో వెళ్తాను కూడా భయంగా అయితే ఉంటుంది. సో అలాంటిది మీరు నైట్లో వెళ్ళారు అనుకోండి, కొంచెం భయంగా అయితే ఉంటుంది గాయస్. సో గాయస్, వీఆర్ బ్యాక్ టు ఆన్ నేషనల్ హైవే 16. సో ఇది కూడా లేకుండా నైట్ రైడ్ వేసుకో, మళ్ళా చింపేయడమే. ఎవరెట్టుదో ఇటు కూడా ఎవరెట్టి నుంచి వస్తాడు అస్సలు ఐడియా లేదు. ఇప్పుడు మాత్రం నైట్లో మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఏమాత్రం కొంచెం మిస్టేక్ అయినా దిబిడే గాయస్. ఇంకా ఇదే రూట్లో ఇదే హైవేలో గట్టింగ్ కొడితే ఒక 80 to 90 కిలోమీటర్స్ ఉంటుంది గాయస్. సో ఈ బ్రోది వచ్చి ఉలవపాడు అనమాట. ఈ బ్రో ఏముందిలే, ఇంటికి వెళ్ళిపోతాడు. మనం కదా వెళ్ళేది కావలి దగ్గర నుంచి జువ్వల దగ్గర నుంచి. ఓరే నాయన, తలుచుకుంటేనే భయంగా ఉంది గాయస్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాగ వ్లాగు నైట్ రైడ్ అయితే చేస్తున్నాను, నైట్ వ్లాగ్ అయితే చేస్తున్నాను గాయస్. సో కొన్ని ప్లేసెస్ అయితే అంతగా కనిపించదు నైట్లో, ఒకే రోడ్డు కనిపిస్తూ ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే కొంచెం హై క్వాలిటీలో పెట్టుకుని వీడియో అయితే చూడండి గాయస్. సో ఫోన్ ఇలాగ చూసేవాళ్ళు ఇలాగ పెట్టుకుని అయితే చూడండి. సో కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో నేను ఏ వ్లాగర్దైనా ఏ రైడర్దైనా వ్లాగ్స్ చూసేటప్పుడు ఏంటంటే సో ఫోన్ ఇలాగ చూడను, ఇలాగ చూస్తే ఉండే ఆ కిక్ వేరబ్బా. సో చూద్దాం ఒకసారి ఎలా కనిపిస్తుందో. అయ్యా అస్సలు కనిపించట్లేదు, నేనేదో వాగుకుంటూ వస్తున్నా. సో ఎలాగుంటుందో ఏందో ఏం ఐడియా లేదబ్బా. ఏందో పోండి, ఇక్కడైనా కొంచెం కనిపిస్తుందా లేదో. చాలా దూరం ఉంది ఇక్కడ. సో ఏదో పెద్ద సిటీయా ఏంది విలేజా. సో నీడ్ యువర్ ఆల్ సపోర్ట్ గాయస్. సో మీ సపోర్ట్ లేకుండా ఏం చేయలేను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ HRW వ్లాగ్స్. ఏమైందిరా స్వామి, అన్ని లారీలు ఆపేసి ఉన్నారు ఇక్కడైతే. సో వెళ్ళడానికి లేనట్టుగా అంతే ఉంది. ఏంది ఎన్ని లారీలు? అవురే నాయన, ఎన్ని లారీలా? సో గాయస్ మీకైతే కనిపిస్తుందో లేదో. సో చూడండి ఎన్ని లారీలు ఉన్నాయో. సో గాయస్, మీలో నైట్ రైడ్ ఎంతమంది చేశారో, ఎంత దూరం వెళ్ళారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి గాయస్. ఇంకా వెళ్తూనే ఉండాలి. సింగరాయకొండ, సేనంపూడి, బాలాజీ నగర్ లెఫ్ట్. అబ్బా, సో మధ్యాహ్నం ఫుడ్ కూడా లేదు మనకి, తిప్పేస్తుంది కడుపులో మాత్రం. సో గాయస్, ఫైనల్గా బ్రోకి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో బాయ్ బ్రో, నెక్స్ట్ టైం వి మీట్ ఏ బెస్ట్ వ్లాగ్లో రైడ్లో మీట్ అవుదాం. ఓకే బాయ్.
బాయ్ బాయ్. ఏంద్రా స్వామి. సో కావలి 28 కిలోమీటర్స్ ఎక్కడైతే ఉలవపాల దగ్గర నుంచి అయితే గాయస్. బాయ్ బాయ్. ఏంద్రా స్వామి. సో కావలి 28 కిలోమీటర్స్ ఎక్కడైతే ఉలవపాల దగ్గర నుంచి అయితే గాయస్. గాయస్ వేర్ రైట్ నౌ కావలి అయితే ఉన్నాను. సో ఈరోజు మాత్రం హైవే మాత్రం సూపర్గా ఉంది. మంచి రైడ్ చేసిన, సూపర్గా ఉండింది అబ్బా ఈరోజు మాత్రం రైడ్ అయితే. మెమొరబుల్ రైడ్. సో గాయస్ ఇంకా ఏముంది గాయస్ చెప్పాలి మీరే. ఇంకా ఏదైనా మంచి లొకేషన్స్ ఏదైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి కింద. సో నెక్స్ట్ టైం మనం అయితే ఆ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్దాం గాయస్. సో గాయస్ ఎవరైనా ఈ FZ V3 కొనాలి అనుకుంటే సో కళ్ళు మూసుకొని కొనివచ్చండి. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో దీని పర్ఫార్మెన్స్ అయినా మైలేజ్ అయినా చాలా అంటే చాలా అవసరంగా అయితే ఉంది గాయస్. సో మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే దయచేసి వెళ్ళైతే కొనేయండి. వెనక ముందు ఏం చూడడం అవసరం లేదు. సో చూస్తూ ఉంటారు కదా ఆ బైక్ కొనాలి ఈ బైక్ కొనాలని చాలామంది. సో అలాగే అట్లా ఏం లే, ఇది తీసుకోవచ్చు బడ్జెట్ బైకే. సో గాయస్ ఫ్రంట్ అయితే చూస్తారు కదా మొత్తం పూల చెట్లు మొత్తం అయితే ఉన్నాయి గాయస్. సో ఇక్కడ మనం అయితే ఒక 3 చెట్లు అయితే తీసుకున్నాం. సో ఈరోజు మన బైక్. సో ప్రెజెంట్ మనం అయితే కావలిలో అయితే ఉన్నాం. ముందు చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. సో మనం అయితే చెట్లు తీసుకుని కూడా పూల చెట్లు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. కావలిలో ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది గాయస్. సో మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోవడమే. అది చెట్టు కట్టున్న సైడు, సో అది కొంచెం గిల్టీగా ఉంది, ఎక్కడ ఊడిపోద్దా అని. సో ఇప్పుడు ప్రజెంట్ కావలిలో ఉన్నాం. ఇంకా 1 అవర్ పట్టిద్ది ఈజీగా. నేను ఇంటికి వెళ్ళడానికి అయితే 1 అవర్ పట్టిద్ది. సో మార్నింగ్ వచ్చిన వేలోనే మనం అయితే మళ్ళీ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ముంగుమూరు నుంచి జువ్వలదిని నుంచి ఇక ఇంటికి అనమాట. సో గాయస్ ఇంత కష్టపడుతున్న ఫలితం అనేది కొంచెం తక్కువగానే ఉంది గాయస్. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా, సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ గ్రూప్స్ అందరికీ సో ఈ వీడియోని షేర్ చేయండి గాయస్. అంటే కొంతమందికైనా మన వీడియో అయితే నచ్చిద్ది కదా. సో ఇప్పుడు మీరు ఎలాగ చూస్తున్నారో సో మీరు షేర్ చేస్తే ఇంకా చాలామంది చూస్తారు కదా ఫ్రెండ్స్. సో ఇలాగా మీరు షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా వచ్చి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ చిన్న షేర్ ఇంకా సబ్స్క్రైబ్ నేనైతే మీ దగ్గర నుంచి కోరుకునేది. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. వీఆర్ బ్యాక్ టు నేషనల్ హైవే 16. అబ్బా ప్రశాంతంగా ఉందబ్బా ఇప్పుడు మాత్రం. సో మార్నింగ్ నుంచి మనం అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం అంతే. మధ్యాహ్నం లంచ్ లేదు, ఏం లేదు. అక్కడైతే డ్రింక్స్ తాగి అక్కడ బతికాను నేనైతే. సో ముంగమూరు టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం. సో స్లోగా వెళ్తున్నా, ఎటువంటి రిస్క్ లేకుండా స్లోగా వెళ్తున్నా. సో టుడేస్ వ్లాగ్లో సెకండ్ టైం మనం అయితే ఈ టోల్ గేట్ని అయితే క్రాస్ చేయడం. సో ఏదేదో మాట్లాడేద్దాం, ఏదేదో చేసేద్దాం అని అనుకుంటాను. అంటే ఆఫ్ కెమెరాలో మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సో అది చేసేయాలి, రేపు బ్లాగ్లో అది మాట్లాడాలి, ఇది మాట్లాడాలి, ఇది చేయాలి, అది చేయాలని ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాను. బట్ వన్స్ కెమెరా ఆన్ చేసిన తర్వాత ఏ మాటలు కూడా రావు, ఏమేమి మాట్లాడాలా అనే మైండ్కి గుర్తు చేసుకుంటూ ఉంటాను నేనైతే. సో అట్లా ఉంటుంది మా మోటో బ్లాగర్స్ది. సో ఏ మాటకి ఆ మాట. మొన్న మాత్రం నాకైతే అస్సలు ఎందుకైనా పెట్టానురా యూట్యూబ్ ఛానల్ అని అనిపించింది. సో ఒక్క రోజులో 300 గంటలు 400 గంటలు తగ్గిపోయింది. సో నాకు అస్సలు తెలియదు ఇన్ని రోజులుగా సో ఇలా జరిగిద్దని. సో నాకైతే అస్సలు తెలియదు అనమాట. సో 1 ఇయర్లో కంప్లీట్ చేయాలి అని. సో గాయస్ మీరైతే చూసారు కదా, మనం అయితే టోల్ గేట్ దగ్గర నుంచి అయితే ఎటువంటి బ్లాగ్ అయితే చేయలేదు. సో ఎందుకు నైట్లో అసలు కనిపించలేదు అనమాట. సో నేనైతే ఒక చోట ఆగి అయితే చూశాను. సో చూస్తే ఏంటంటే అసలు ఏం కనిపించలేదు. ఏందిరా బాబు ఇదేనా నేనైతే రికార్డ్ చేసిందని అలాగైతే అనిపించింది. సో ఎందుకని అక్కడి నుంచి అయితే ఎటువంటి బ్లాగ్ అయితే తీయలేదు నేనైతే. సో నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడైతే. సో ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత మనైతే ఫ్రెష్ అప్ అయ్యి కూడా మొత్తం అయితే అయిపోయింది, సేఫ్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాను నేనైతే. సో ఐ హోప్ మీ అందరికీ చిన్న బ్లాగ్ అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు వెళ్ళైతే చూడండి. సో పార్ట్ 1 కూడా ఉంది. సో పార్ట్ 1 చూసి ఇది చూస్తేనే మీకైతే కంప్లీట్లీ అర్థం అవుద్ది అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ చిన్న వీడియో నచ్చిందని అయితే అనుకుంటూ ఉన్నాను. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గురు.
సో చిన్న సబ్స్క్రైబ్ నేనైతే మీ దగ్గర నుంచి అయితే కోరుకునేది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్ HRW Vlogs. సో ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.